సాగరిక. ఈ రోజు నేను చెప్పబోయే దేశం ఎలాంటిదంటే ఈ దేశం మన దేశానికి పురాతన సంబంధం కలిగి ఉంది. ఈ దేశాన్ని కంట్రీ ఆఫ్ రివర్స్ అని కూడా పిలుస్తారు. ఈ దేశం మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు కలిసిమెలిసి ఉంటాయి. ఆ దేశం మరేదో కాదు, బంగ్లాదేశ్. ఎస్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు బంగ్లాదేశ్ కోసం ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. బంగ్లాదేశ్ ని అధికారికంగా ఈక్వల్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్ అని అంటారు. ఈ దేశ జనాభా 16,50,00,000 మంది. అత్యధిక జనాభా కలిగి ఉన్న దేశాల జాబితాలో 8వ స్థానంలో ఉంది. ఈ దేశ విస్తీర్ణం 1,47,570 స్క్వేర్ కిలోమీటర్లు. ఈ దేశంలో 39% అర్బన్ ఏరియాల్లో ఉంటే ఇంకా 61% రూరల్ ఏరియాల్లో ఉంటారు. ఈ దేశంలో ఎక్కువగా అగ్రికల్చర్ మీద ఆధారపడి జీవిస్తారు. ఇక్కడ వ్యవసాయమే ఈ దేశం యొక్క మెయిన్ ఆదాయ వనరులు. వ్యవసాయం తర్వాత టెక్స్టైల్ రంగం మంచి అభివృద్ధిలో ఉంది. బంగ్లాదేశ్ జీడిపిలో అధిక శాతం ఈ టెక్స్టైల్ రంగం నుంచే వస్తుంది. ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశాల జాబితాలో 4వ స్థానంలో ఉంది ఈ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ లో 90% ముస్లింలు ఉండగా 9% హిందువులు ఉన్నారు. 1% వేరే ఇతర మతాల వారు ఉన్నారు. ఈ దేశంలో హిందువులే ప్రధాన మైనారిటీలుగా ఉన్నారు. భాష కోసం స్వాతంత్రం కావాలని యుద్ధం ప్రకటించిన ఏకైక దేశం ఈ బంగ్లాదేశ్. బెంగాలీ భాష యొక్క స్థానిక పేరు. బంగ్లా మాట్లాడే వారి దేశమే బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ చరిత్రలోనే తన మాతృభాషను పరిరక్షించడానికి అనేక పోరాటాలు త్యాగాలు చేశారు. భారత్ నుంచి మత ప్రాతిక విధిన ఏర్పడిన దేశం ఈ పాకిస్తాన్. సొంత దేశం వచ్చాక ప్రశాంతంగా ఉన్నారా అంటే అస్సలు లేదు. మళ్ళీ అదే గోల. భారత ఉపఖండం విభజన తర్వాత సంవత్సరాలలో పశ్చిమ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ అని కొట్టుకు చచ్చారు. రాజకీయ విభజన, సాంస్కృతిక విభేదాలు, మత విభేదాలు, అభిప్రాయాలు, వాటితో పాటు అనేక విభిన్న అంశాలపై పశ్చిమ మరియు తూర్పు పాకిస్తాన్ మధ్య గొడవలు పెరిగాయి. ఈసారి ముఖ్య పాత్ర పోషించింది మతం కోసం కాదు, భాష కోసం. ప్రస్తుతం ఉర్దూ మాట్లాడే జనాభాతో బెంగాలీ భాషను చులకనగా చూసేవారు. ఉర్దూ మాత్రమే పాకిస్తాన్ జాతీయ భాషగా ఉండాలని ప్రకటించారు. దీన్ని తూర్పు పాకిస్తాన్ వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించారు. పాకిస్తాన్ వ్యవస్థాపకుడు ఉర్దూ మాత్రమే జాతీయ భాషగా ఉండాలని ప్రకటించారు. దీనిని తూర్పు పాకిస్తాన్ వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాదు 1952 ఫిబ్రవరి 21న పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. అప్పుడు జరిగిన నిరసన ప్రదర్శనలో చాలా మంది పౌరులు మరణించారు. తరువాత పశ్చిమ పాకిస్తాన్ యుద్ధ చట్టాన్ని ముగించింది. 1952 నుండి 1971 వరకు ఈ యుద్ధ వాతావరణం అలానే ఉంది. అప్పుడు ఇండియా కలగజేసుకుంది పెద్దన్న పాత్రను పోషించింది. ఇద్దరి మధ్య రాజీ కూర్చి బంగ్లాదేశ్ కొత్త దేశంగా ఏర్పడడానికి ఉపయోగపడింది. అలా భారత్ బంగ్లాదేశ్ నిర్మించడానికి కారణం. బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని రచించింది మరెవరో కాదు, మన దేశ గర్వించదగ్గ రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్. అలాగే మన దేశ జాతీయ జంతువైన బెంగాల్ టైగర్ ని బంగ్లాదేశ్ వాళ్ళు కూడా రాయల్ బెంగాల్ టైగర్ గా వారి జాతీయ జంతువుగా ప్రకటించుకున్నారు. ఈ దేశంలో 2000కు పైగానే మ్యాగజైన్లు, న్యూస్ పేపర్లు ఉన్నాయి. వాటిలో 20% మాత్రమే అమ్ముడవుతున్నాయి. ఇవన్నీ నష్టాల్లో రన్ అవుతున్నా సరే కొత్తవి పుట్టుకొస్తున్నాయి, కానీ అవి ఏమాత్రం తగ్గడం లేదు. ఈ దేశ కరెన్సీని బంగ్లాదేశ్ టకా అని పిలుస్తారు. ఒక బంగ్లాదేశ్ టకా మన దేశంలో 87 పైసలతో సమానం. బంగ్లాదేశ్ ని కంట్రీ ఆఫ్ రివర్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇంత చిన్న దేశంలో దాదాపుగా 700కు పైగానే నదులు ప్రవహిస్తున్నాయి. ఆసియాలోని అతిపెద్ద రివర్స్ అయినటువంటి గంగా, మేఘన, బ్రహ్మపుత్ర నదులు ఇక్కడ ప్రవహిస్తున్నాయి. 1960-1970లలో బంగ్లాదేశ్ జనాభా అభివృద్ధి శాతం ప్రపంచంలోనే అత్యధికంగా ఉందని గుర్తించింది.
1960-1970 మధ్య కాలంలో జనసంఖ్య 6.5 కోట్ల నుండి ఏకంగా 11 కోట్లకు చేరింది. దాంతో 1980 నుండి జనాభా నియంత్రణ కొనసాగించింది అక్కడ ప్రభుత్వం. చట్టాలు ఉన్నాయి కానీ పాటించే ప్రజలు మాత్రం అక్కడ ఎవరూ లేరు. ఇప్పటికీ జనాభా పెరుగుతూనే ఉంది కానీ అసలు తగ్గడం లేదు. బంగ్లాదేశ్లో బాల్య వివాహాలు ఇప్పటికీ జరుగుతుంటాయి. మన దేశంలో ఎన్నో సామాజిక ఉద్యమాల తర్వాత దాదాపుగా బాల్య వివాహాలు ఆగిపోయాయనే చెప్పాలి. కానీ బంగ్లాదేశ్లో మాత్రం ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. అక్కడ 18 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే పెళ్లి చేసుకోవాలి అనే చట్టం ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎవరు పట్టించుకోరు. అక్కడ ఆడపిల్లల పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది. వాటికి 10 నుంచి 14 సంవత్సరాల వయసులోనే పెళ్లిళ్ళు జరిగిపోతూ ఉంటాయి. దాని మూలంగా వారు చిన్న వయసులోనే ప్రెగ్నెన్సీ అవ్వడం జరుగుతుంది. దాని వలన చాలా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. కొంతమంది చనిపోతున్నారు కూడా. బంగ్లాదేశ్ ఫ్లాగ్ లో మీకు 2 కలర్లు కనిపిస్తుంటాయి. ఒకటి రెడ్ కలర్, ఇంకొకటి గ్రీన్ కలర్. సంతోషానికి చిహ్నమైన గ్రీన్ కలర్, త్యాగానికి చిహ్నంగా రెడ్ కలర్ ఉంటుంది. బంగ్లాదేశ్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ముస్లిం జనాభా కలిగి ఉన్న దేశంగా ఉంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాను ద సిటీ ఆఫ్ మాస్క్ అని పిలుస్తారు. పట్టణంలో అనేక అందమైన మసీదులు ఉన్నప్పటికీ చౌక్ మసీదు, ముసాఖాన్ మసీదు, సితారా మసీదు వంటివి చాలా అద్భుతంగా ఉంటాయి అని చెప్పవచ్చు. బంగ్లాదేశ్ లో ల్యాండ్ చాలా చిన్నది కానీ జనాభా చాలా ఎక్కువ. ఇక్కడ రంజాన్ పండుగ వచ్చిందంటే వారి స్వస్థలానికి వెళ్తారు. అప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. రంజాన్ టైంలో ట్రైన్ల పరిస్థితి ఇదిగోండి చూసారు కదా, ఇలా ఉంటుంది. బంగ్లాదేశ్ వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ద వెస్టర్న్ బ్రాండ్స్ గా చెప్తుంటారు. యూరోపియన్ దేశాలకు 60% ఎక్స్పోర్ట్ చేస్తే అమెరికన్లు 40% వస్త్రాల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. చాలా దేశాల్లో వాతావరణం 4 సీజన్లు ఉంటాయి కానీ బంగ్లాదేశ్ లో మాత్రం అఫీషియల్ గా 6 సీజన్లు ఉన్నాయి. దీన్ని కొన్నిసార్లు ద ప్లే గ్రౌండ్ ఆఫ్ సీజన్స్ అని కూడా అంటారు. ఆ 6 సీజన్స్ సమ్మర్, ఆటమ్, వింటర్, స్ప్రింగ్, రెయినీ మరియు కూల్ సీజన్. బంగ్లాదేశీయులు ప్రతి సీజన్ ను ఒక డిఫరెంట్ ఫెస్టివల్ గా జరుపుకుంటారు. ప్రపంచంలోని పొడవైన సముద్రం తీరం కూడా ఈ బంగ్లాదేశంలోనే ఉంది. దీని పేరు హాక్స్ బజార్. ఇది బంగ్లాదేశంలోని అత్యంత దక్షిణ భాగంలోని 120 కిలోమీటర్ల పొడవుగా ఉంటుంది ఈ బీచ్. ఈ దేశంలో చూడవలసిన ప్లేసెస్ కోసం ఇప్పుడు చూద్దాం. ఢాకా దక్షిణ ఆసియాలోని బంగ్లాదేశ్ రాజధాని నగరం ఈ ఢాకా. గంగా నదిని ఆనుకొని ఉంటుంది ఈ నగరం. ఇది జాతీయ ప్రభుత్వం, వాణిజ్యం మరియు సాంస్కృతిక కేంద్రంగా ఉంటుంది. ఇక్కడ అనేక రాజభవనాలు మరియు మసీదులు ఉన్నాయి. ఈ నగరం ఎప్పుడు జనాభాతో చాలా రద్దీగా ఉంటుంది. చిత్తగాంగ్ బంగ్లాదేశ్ యొక్క ఆగ్నేయ తీరంలో అతిపెద్ద వాడరేవి నగరం. ఎట్మలాజికల్ మ్యూజియం దేశవ్యాప్తంగా అనేక విభిన్న జాతుల తెగలు ఉన్నాయి. ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. సిల్లెట్ తూర్పు బంగ్లాదేశంలోని ఉన్న నగరం సిల్లెట్. ఇది 14వ శతాబ్దపు సెయింట్ గంగా, మేఘన మరియు బ్రహ్మపుత్ర నదుల సంగమంతో ఏర్పడింది ఈ నది. ఇది చూడడానికి పర్యాటకులు ఎంతగానో ఆసక్తికరంగా ఉంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, బంగ్లాదేశ్ కోసం మీకు మరికొన్ని విషయాలు తెలుసుంటే ఈ వీడియోకి కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో చూసి వెళ్ళిపోయే ముందు ఒక్కసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా. బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని రచించింది మరెవరో కాదు, మన దేశ రక్షాన్ని ఇది 14వ శతాబ్దపు సెయింట్ బ్రహ్మపుత్ర, మేఘన నదుల సంగమంలో